చిత్తూరు జిల్లా కుప్పంలో గోడ కూలి పారిశుధ్య కార్మికుడు శివయ్య మృతి చెందడంపై సీఎం చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మృతుని కుటుంబానికి 5 లక్షలు, గాయపడ్డ వారికి 50,000 రూపాయల ఆర్థిక సహాయం ప్రకటించారు. స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ పరామర్శించి వారికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుంది అని ఆయన భరోసా కల్పించారు. ఈరోజు ఒక దురదృష్టకరమైన సంఘటన జరిగింది. కుప్పం మున్సిపాలిటీ పరిధిలో గత 10 రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల డ్రైనేజీలన్నీ కూడా చెత్త ఇవన్నీ కూడా ప్లాస్టిక్ వ్యర్థాలు అన్నీ పడి ఇరుక్కుపోయి ప్రజలకి చాలా ఇబ్బందికరంగా ఉందని చెప్పేసి మున్సిపాలిటీ తరఫున ఆత్మకూరు, నెల్లూరు జిల్లా ఆత్మకూరు నుంచి కొంతమందిని, ఒకరిని కర్నూలు జిల్లా నుంచి కొంతమంది డైలీ వేజెస్ మీద క్లీనింగ్ శానిటరీ సిబ్బందిని తీసుకొచ్చి క్లీన్ చేపిస్తూ ఉన్నారు. ఈరోజు ఒక కాలువ దగ్గర క్లీన్ చేస్తుంటే పక్కన వర్షాలకు తడిచి బాగా నానిపోయి ఉండటం వల్ల ఆ గోడ కూలి గాయాలు అవటం జరిగింది. అయితే హాస్పిటల్కి తీసుకొచ్చిన తర్వాత ఒకరు శివయ్య అనే వ్యక్తి, మన కర్నూలు దగ్గర ఆళ్ళగడ్డకు సంబంధించిన వ్యక్తి చనిపోవడం జరిగింది. వారికి వాళ్ళ కుటుంబానికి మేము కుప్పం తెలుగుదేశం పార్టీ తరఫున ప్రగాఢ సానుభూతి తెలియజేస్తా ఉన్నాం. అలా మిగతా ముగ్గురు కూడా గాయాలతోటి ఇక్కడ ఒకరు పిఎస్లో, ఇద్దరు పిఎస్లో, ఒకరు ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో ఉండటం జరిగింది. వాళ్ళకు కావాల్సినటువంటి అన్ని రకాలైన వైద్యానికి కావాల్సినటువంటి అన్ని సదుపాయాలు, ఆ ఖర్చులన్నీ కూడా మనం పార్టీ తరఫున, గవర్నమెంట్ తరఫున కూడా మేము బాధ్యత తీసుకుంటామని తెలియజేస్తున్నాం. అలాగే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం తరఫున చనిపోయిన వ్యక్తికి 5 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ప్రకటించడం జరిగింది. ఆయనకి ముఖ్యమంత్రి గారికి మేము మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మిగతా గాయపడిన వారికి కూడా తలా 50,000 రూపాయలు వాళ్ళకి వైద్య ఖర్చులు కాకుండా అదర్ ఎక్స్పెండిచర్ కోసం 50,000 రూపాయలు ఇవ్వటం జరుగుతూ ఉంది. అలాగే తెలుగుదేశం పార్టీ తరఫున కూడా 2 లక్షల రూపాయలు చనిపోయిన వ్యక్తికి ఆర్థిక సహాయం అనేది ఒక వాల్ కొలాప్స్ కింద సఫర్ అయ్యారు. ఆ 4 మెంబర్స్లో 3 మెంబర్స్కి ఇంజరీ అయింది, గ్రీవియస్ ఇంజరీ. ఆల్ 3 అండర్ ట్రీట్మెంట్లో ఉన్నారు. ఒకరు పిఎస్ మెడికల్ కాలేజ్, ఇద్దరు ఏరియా హాస్పిటల్లో ఉన్నారు. ఒకరు అన్ఫార్చునేట్లీ చనిపోయారు. అప్పుడు ఇమీడియట్లీ వాళ్ళకి తీసుకురావడం జరిగింది, కానీ ఇంజరీస్కి సకమ్ అయ్యారు. వాళ్ళకి గవర్నమెంట్ వైపు నుండి, ఆనరబుల్ సీఎం సార్ వైపు నుండి ఇమీడియట్గా మనం 5 lakhs సపోర్ట్ చేస్తున్నాము. వాళ్ళకి సంబంధించి ఏదైతే పరివారం, వాళ్ళ కుటుంబం మీద సహాయాన్ని ఇస్తాము. మిగతా 3 మెంబర్స్కి కూడా అంటే మనం రికవరీ అయిన వరకు 100% మనం